మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చదువుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనము నుండి మనం చదువుదాం. యేసు అక్కడి నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చదవబడిన వాక్య ధ్యానాన్ని బట్టి, మనము చూసిన ఈ వాక్య ధ్యానాన్ని బట్టి మనకు అర్థమైపోయి ఉండాలి. ఈరోజు మనం ఎవరి గురించి ధ్యానిస్తున్నాం చెప్పండి? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడైన అపోస్తలుడైన మత్తయి లేదా లేవి. ఈ రెండు ఇతని పేర్లే, ఈయన పేర్లే. లేవి అని పిలిచినా పర్లేదు, లేదా మత్తయి అని పిలిచినా పర్లేదు. ఈ రెండు ఈయన పేర్లే కాబట్టి ఈయన గురించి మనం ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనముతో ప్రారంభమైన ఈయన చరిత్ర మత్తయి సువార్త 9:9లో మనం చూస్తున్నామంటే ఇంతకన్నా ముందుగా ఏదో జరిగిందనే విషయం మనకు అర్థం కావాలి. ఏం జరిగింది, అసలు ఈయన ఎవరు, ఎక్కడుండేవాడు, ఏం చేస్తుండేవాడు, చిన్న ఇన్ఫర్మేషన్ ఇటు బిబ్లికల్గా అటు హిస్టారికల్గా ఇచ్చిన తర్వాత నేను ముందుకు సాగుతాను. ఓకే, అయితే ఈరోజు మనం చూస్తున్న ఈ భక్తుని పేరు మత్తయి. ఈయనకి లేవి అనే మరొక పేరు కూడా ఉంది. దాని యొక్క అర్థం గిఫ్ట్ ఆఫ్ గాడ్ అని అర్థం, దేవుని యొక్క బహుమానం అని అర్థం. ఈయన తండ్రి వచ్చేసరికి బైబిల్లో మనకు అల్ఫయి కుమారుడు యాకోబు అని ఉంటుంది చూసారా. ఈ అల్ఫయి మత్తయి యొక్క తండ్రి. అంటే దీన్ని బట్టి మనకు చెప్పకనే చెబుతున్నాడు ఈయన యొక్క సహోదరుని పేరేంటి చెప్పండి? యాకోబు. యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో బ్రదర్స్ కొందరు ఉన్నారు. ఆ బ్రదర్స్ ఎవరెవరు అంటే పేతురు, అంద్రయ్య. నిన్న చూసాం పేతురు, అంద్రయ్య. తర్వాత జబదయి కుమారులైన యోహాను, యాకోబు. వీరికి దేవుడు పెట్టిన పేరేంటి చెప్పండి? చెప్పండిగా, తెలుగు పదం కాదు, బోయనర్గస్సు అనే పేరు పెట్టారు. అలా బ్రదర్స్లో పీటర్ అండ్ ఆండ్రూ ఒకరైతే ఒక పెయిర్ అయితే, ఒక పెయిర్ ఆఫ్ బ్రదర్స్ అయితే, జేమ్స్ అండ్ జాన్ ఒక పెయిర్ ఆఫ్ బ్రదర్స్ అయితే, ఇక్కడ మనకు కనబడుతున్న లేవి ఆర్ మాథ్యూ అండ్ జేమ్స్ యాకోబు. ఈ యాకోబును బైబిల్ పండితులు ఏమంటారంటే చిన్న యాకోబు అని పిలుస్తారు. ఇక్కడ డేవిడ్ అనేవాడు ఒక్కడే ఉన్నాడు కాబట్టి వాడిని పిలవాలంటే డేవిడ్ అని అంటాం. అదే ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకడు పెద్దోడు ఒకటి చిన్నోడు అనుకోండి, ఏమని పిలుస్తాం? ఒకడు పెద్ద డేవిడ్ అంటాం, లేదంటే వీడినే చిన్న డేవిడ్ అని పిలుస్తూ ఉంటాం కదా. అలాగా బైబిల్లో యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యుల్లో యాకోబులు అనేక మంది ఉండడం బట్టి, అంటే ఒకరికంటే ఎక్కువ ఉండడం బట్టి ఆ యాకోబును జబదయి కుమారుడైన యాకోబును పెద్ద యాకోబు అని పిలుస్తారు, లేదా నార్మల్గా యాకోబు అని పిలవడం ఆనవాయితీ. అయితే ఈ యాకోబును మాత్రం చిన్న యాకోబు అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈయన ఎక్కడి వాడు అంటే మత్తయి పుట్టింది నజరేతులో. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టిన నజరేతులోనే ఈయన కూడా పుట్టడం జరిగింది. ఆ తర్వాత కపెర్నహూములోనికి వచ్చి ఆయన సెటిల్ అవ్వడం జరిగింది. ఏ ఉద్యోగం చేసేవాడు? యోసేపేమో క్రాఫ్ట్స్మెన్ ఆఫ్ కార్పెంటర్. అంటే ఏ కార్పెంటర్ యోసేపు? మనం అనుకుంటున్నట్టుగా యోసేపు చెక్క పని చేసే క్రాఫ్ట్స్మెన్ కాదు. ఏ పని చేసే క్రాఫ్ట్స్మెన్? స్టోన్ పని చేసే క్రాఫ్ట్స్మెన్. ఆ తర్వాత అంద్రయ్య ఏ పని చేసేవాడు? అంద్రయ్య చెప్పండి, జాలరి కుటుంబానికి సంబంధించిన వాడు. ఆయన ఒక ఫిషర్ మ్యాన్. తర్వాత ఈరోజు మనం ఎవరినైతే ధ్యానిస్తున్నామో ఈ మత్తయి లేదా లేవి ఎవరైతే ఉన్నారో ఈయన ఒక ట్యాక్స్ కలెక్టర్, సుంకపు గుత్తదారుడు అని అంటారు బిబ్లికల్ భాషలో. లేదు మామూలుగా మనం మాట్లాడాలి అని అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసే ఒక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాడు. సో ఎప్పుడైతే ఈయన ట్యాక్స్ కలెక్టర్ అంటున్నామో ఎల్కేజీ ఫెయిల్ అయిన ట్యాక్స్ కలెక్టర్గా ఎన్నుకోరు. అంటే మీకు ట్యాక్స్ కలెక్టర్ అని వినగానే ఈయన గురించి మీకు అర్థం కావాల్సిన నేను చెప్పనా, ఈయన బాగా చదువుకున్నవాడు. యేసు ప్రభు వారి డైరెక్ట్ డిసైపుల్స్లో అత్యున్నతమైన స్థాయిలో నిలబడిన ఏకైక శిష్యుడు ఎవరు అనంటే మత్తయి. యేసు ప్రభు వారి డైరెక్ట్ డిసైపుల్స్ గురించి మాట్లాడుతున్నాను, ఎందుకంటే ఆయనకి ఇండైరెక్ట్గా కూడా 70 మంది శిష్యులు ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు ఉన్నారా లేదా తర్వాత సంగతి. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత చాలామంది శిష్యులు ఉన్నారు. నేను వారి గురించి మాట్లాడలేదు, తర్వాత వచ్చిన అపోస్తలుడైన పౌలు గారి గురించి మాట్లాడలేదు. కానీ ఆయనకున్న 12 మంది అపోస్తలలో యేసు ప్రభు వారితో కూడా తిరిగిన ఈ 12 మందిలో అత్యధికముగా చదువుకున్న మంచి వెల్ ఎడ్యుకేటెడ్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అంటే ఎవరు అని అంటే చెప్పండి? మాథ్యూ ఆర్ మత్తయి లేదా
లేవి ఏమైనా పిలవచ్చు. అయితే ఎప్పుడైతే ఈయనను మనము సుంకపు గుత్తదారుడు అని పిలిచామో అప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్పనా, ఈయన బహుభాషా పండితుడు. ఈయన ఒక్క భాష మాట్లాడు. మనం చూడండి, తెలుగు అని చెప్పుకుంటాం, తెలుగు చక్కగా రాదు మనకి. ఏరా ఎందుకురా పిల్లల్ని అడగండి కావాలంటే, ఏంట్రా మీరు తెలుగు చదవట్లేదు, చక్కగా చదవట్లేదు ఎందుకురా అంటే, మేము ఇంగ్లీష్ మీడియం అంటారు. పెద్ద ఇంగ్లీష్ మీడియం, మాకు తెలియదేంటి ఇంగ్లీష్ మీడియం కథలన్నీ, పేరుకి ఇంగ్లీష్ మీడియం, అలా అని ఇంగ్లీష్ పేపర్ ఇచ్చి చదవండిరా అంటే చదవరు. పేరుకు సాకు చెప్పడానికి మనం వాడుకునేది ఏంటంటే ఇంగ్లీష్ అని. మనకి తెలుగు చక్కగా రాదు. కరెక్ట్గా సాహిత్యంకి సంబంధించిన లేదా మంచి మంచి పదజాలాలు ఏవైతే ఉంటాయో ఆ పదజాలాలకు సంబంధించిన పుస్తకమే మనకే ఇస్తే ఎన్ని బూతులు ఉన్నాయో అన్నికంటే ఎక్కువ బూతులు చదివేస్తాం మనం కదా. ఒక్క భాష మీద మనకు పట్టుండదు. కానీ ఈయనకు అరామిక్ భాష మీద, లాటిన్ భాష మీద, గ్రీకు భాష మీద మంచి పట్టున్న వ్యక్తి. నేను ఒకటే చెప్తున్నాను, చిన్నపిల్లలు మీ అందరికీ చెప్తున్నాను, భాషల మీద అవగాహన ఖచ్చితంగా మీకు ఉండాలి. భాషల మీద అవగాహన ఖచ్చితంగా ఉండాలి. తల్లిదండ్రులు మీరు కూడా వారికి ఏం చెప్తారో నాకు తెలియదు, ఎలా చెబుతారో నాకు తెలియదు. మీరు గ్రామాల్లో ఉన్నాం మేము, మీకు మీరుగా తొక్కేసుకోకండి, దయచేసి తొక్కేసుకోకండి. నేను చాలామందిని గమనించాను, మ్యాటర్ లేక కాదండి జాబ్స్ రాంది, సబ్జెక్ట్ లేక కాదండి జాబ్స్ రాంది. ఏం లేక తెలుసా, లాంగ్వేజ్ స్కిల్స్, లింగ్విస్టిక్ స్కిల్స్ లేక, మాట్లాడే ఆ చేత కాక వారికి జాబ్స్ రావట్లా. ఫేస్బుక్లో పనిచేసే హెచ్ఆర్ ఒక చెల్లి ఉంటుంది, నాకు బాగా పరిచయం. ఆ అమ్మాయి ఒకరోజు మీటింగ్స్కి వచ్చినప్పుడు నన్ను కలుస్తా అని చెప్పేసి మేమున్న రూమ్ దగ్గరికి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు, ఏంటి తల్లి ఎలా ఉంది, ఏంటి ఎలాంటి వాళ్ళని మీరు తీసుకుంటారు, ఏంటి పరిస్థితి, ఇలాంటి వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళకి జాబ్ రావాలంటే ఏం చెప్పాలి అన్నప్పుడు, అన్న ఒక్కటే చెప్పండి మీ దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి, వాళ్ళు ఏమైనా సరే జాబ్ అడిగితే వాళ్ళకి ఒకటే చెప్పండి అన్న, కనీసం వాళ్ళ గురించి వాళ్ళు ఇంట్రడక్షన్ ఇచ్చుకోలేకపోతే జాబ్ మీద ఆశలు వదులుకోమని చెప్పండి అన్న. బీటెక్ చదువుతున్నారు, ఇంగ్లీష్లో మాట్లాడడం రాదు, మీ గురించి మీరు చెప్పుకోండి. హెచ్ఆర్ రౌండ్లో ఏం అడుగుతారు, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటారు. అంటే నీ గురించి నువ్వు ఏడు అని. ఎవరి గురించి ఏడ్చే ముందు నా గురించి నేను ఏడవడం నాకు రాకపోతే పక్కనోడి గురించి నేనేం ఏడుస్తాను చెప్పండి. సో లాంగ్వేజ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు కూడా లాంగ్వేజెస్ మీద, ముఖ్యంగా ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే, తెలుగు పాటలే కాదు పిల్లలు, తెలుగు పాటలే కాదు, అవసరమైతే కొయర్ వాళ్ళు కూడా నేర్చుకోండి. మీకేమి మీరేమో మొద్దులు కాదు, మీరేమి ఎద్దులు కాదు, మీరేమి గాడిదలు కాదు, లేదా వేరే జంతువులు ఏం కాదు. మీకు దేవుడు మాకే ఆత్మతో సహాయం అనుగ్రహిస్తున్నారో మీకు కూడా అదే ఆత్మతో సహాయం అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మీరు కూడా నేర్చుకోండి. హైదరాబాద్లో ఒక చిన్న ప్రోగ్రామ్ నేను స్టార్ట్ చేశాను. వీలైతే మీరు కూడా ఇక్కడ స్టార్ట్ చేయండి, మీరు కూడా ఇక్కడ పాటించండి. ఏం చెప్పనా, వారానికి ఒక లాంగ్వేజ్లో పాట నేర్చుకుంటాం మేము. ఈ వారం తమిళ్ సాంగ్ నేర్చుకుంటే మొత్తం ఆరాధన అంతా అయిపోయిన తర్వాత పాడుకుంటాం. క్వైర్లో పాడితే ఎవరికి అర్థమవుతుంది చెప్పండి, ఎవరికి అర్థమవుతుంది, ఏం పాడుతున్నో తెలియదు. సో ఆరాధన అంతా అయిపోయిన తర్వాత ఈ వారం తమిళ్ సాంగ్, వచ్చే వారం హిందీ సాంగ్, ఆ తర్వాత వారం ఇంగ్లీష్ సాంగ్. అలా ఏది తెలుగులో ఉన్న పాటలే ఇంగ్లీష్లోను, తెలుగులో ఉన్న పాటలే హిందీలోను, తెలుగులో ఉన్న పాటలే మనకి తమిళ్లోను ఉంటాయి. కాబట్టి ఇంకా అర్థం తెలియదనే విషయం ఏమి ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ తెలుగులో పాడుకునే పాటలే. కృతజ్ఞతతో స్తుతి పాడిదా అనే పాట అటు హిందీలో కూడా ఉంది. తర్వాత మనం పాడుకునే కొన్ని పాటలు తమిళ్ నుండి తర్జుమా చేయబడిన పాటలు కొన్ని ఉన్నాయి. సో ఇలాంటి పాటలు కూడా మీరు నేర్చుకోవడం వల్ల కనీసం కొద్ది పదాలైనా మనకు తెలుస్తూ ఉంటాయి. మీరు నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా మీ పిల్లలు నేర్చుకునే అవకాశం ఉంది. కాబట్టి లాంగ్వేజ్ మీద కూడా మంచి ఫోకస్ పెట్టండి. ఈరోజు మనం మాట్లాడుతున్న మత్తయి అనే ఈ దైవజనుడు, ఈ అపోస్తలుడు లేదా యేసుక్రీస్తు ప్రభులు వారి ఒక శిష్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన మంచి లింగ్విస్టిక్ ఎబిలిటీ కలిగిన వాడు. అది మాత్రమే కాదు, ఈయన ట్యాక్స్ కలెక్టర్ అని చెప్పడంతోనే వీరు చాలా కఠినులు, భయంకరమైన మనుష్యులు, అవినీతి పరులు, లంచగొండులు. ఎంతగా అంటే యూదులు ఒకవేళ ట్యాక్స్ కలెక్టర్ అంటే, అరే నువ్వు లూసిఫర్కి ఓటేస్తావా సుంకర్కి ఓటేస్తావా అంటే యూదులందరూ కలిసి లూసిఫర్ని గెలిపిస్తారు. నీకు అపవాది ఇష్టమా సుంకర్ ఇష్టమా అంటే యూదులందరూ ఏం చెప్తారు చెప్పనా, నాకు అపవాదే ఇష్టం, ఈ సుంకర్లు పనికి మాలిన వాళ్ళు అని అంటారు. అందుకే చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి మీద ఈ యూదులు మాట్లాడే ప్రతి మాటలో ఆయన మీద నెగటివిటీ ఏం లేక, ఈయన మీద యేసు ప్రభు వారి మీద వెయ్యడానికి, బురద చల్లడానికి వారు పదే ఎన్నుకున్న పదజాలం ఏంటి తెలుసా, ఎందుకు మీ రబ్బీ అంటారు, బోధకుడు అంటారు, మెస్సయ్య అంటారు, చిచి ఇంత జ్ఞానవంతుడు ఈయనైతే ఈ సుంకర్లతో ఎందుకు కూర్చుంటాడు,
సుంకర్ల ఇంటికి ఎందుకు వెళ్తాడు? సుంకర్లతో భోజనం ఎందుకు చేస్తాడు? సుంకర్లతో పాపులతో బొత్తిగా వీళ్ళతో ఎందుకు తిరుగుతాడు? అంటే యూదులు ఎలాంటి వారంటే, అవసరమైతే సుంకరి దగ్గర డబ్బులే ఉన్నాయనుకోండి వీళ్ళవి, ఒకవేళ మీకు అర్థం కాదని చెప్పాలంటే, సుంకరి పట్టుకున్న పేపర్ వీళ్ళు పట్టుకోరు. అంత అంత దరిద్రం, అంత దరిద్రానికి దరిద్రమైన తెగగా భావిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే, వీరు దోచుకునేవారు కాబట్టి, లంచగొండులు కాబట్టి, ట్యాక్స్ ఎక్కువ కట్టాల్సిన దానికంటే ఎక్కువ ట్యాక్స్ కట్టించుకొని ప్రజలను రక్తం పీల్చే జలగలుగా ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా వీరిని భయంకరమైన స్థితిలోనే పెడతారు యూదులు. అంటే యూదుల ద్వారా ద్వేషించబడిన వాడే ఈరోజు మనము చూస్తున్న మత్తయి, లేదా ఈయనకున్న ఇంకో పేరు చెప్పండి, లేవి. అయితే ఇంకో విషయం చెప్పాలంటే, మత్తయి ఎన్నుకొనే బడే కంటే ముందే యేసుప్రభు వారి శిష్యుల జాబితాలో పేతురు బ్రదర్స్ ఉన్నారు, తర్వాత జబదయి కుమారులు ఎవరైతే ఉన్నారో వారు ఉన్నారు, ఫిలిప్పు కూడా ఉన్నారు. ఈ 5గురు మత్తయి కంటే ముందుగానే యేసుక్రీస్తు ప్రభుల వారి చేత ఎన్నుకొనబడినవారు. అయితే మత్తయి యొక్క ప్రస్తావన మనకి ఎక్కడ కనిపించింది చెప్పండి? మత్తయి సువార్తలో 9వ అధ్యాయంలో కనబడింది. అంటే మనకు అర్థమైపోవాలి, స్టార్టింగ్ నుండి ఉన్న డిసైపుల్ కాదు ఈయన, మధ్యలో వచ్చాడు. స్టార్టింగ్ అంటే మీకు ఒక విషయం చెప్పాలి అంటే, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయింది. స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత, స్కూల్ స్టార్ట్ అయిన అప్పటి నుండి కంటిన్యూ అయ్యే స్టూడెంట్స్ ఉంటారు. కొన్ని మధ్యలో ట్రాన్స్ఫర్స్ జరగడం వల్ల, 2 నెలలు జరిగిన తర్వాత ట్రాన్స్ఫర్, నాన్నకో అమ్మకో ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వేరే ఊరు నుండి వచ్చి ఆగస్టులోనో సెప్టెంబర్లోనో జాయిన్ అయ్యే స్టూడెంట్స్ కూడా ఉంటారు. ఇప్పుడు మత్తయి ఎలాంటి స్టూడెంట్ చెప్పనా? జూన్ నెలలో జాయిన్ అయిన స్టూడెంట్ కాదు. ఏ నెలలో జాయిన్ అయ్యాడు? ఆగస్ట్ నెలలో జాయిన్ అయిన స్టూడెంట్. అంటే ఆగస్ట్ నెలలో జాయిన్ అయిన స్టూడెంట్ అంటే మీకు అర్థం కావాల్సిన ఇంకో విషయం ఏంటంటే, కొన్ని లెసన్స్ ఈయన మిస్ అయ్యాడు. అవునంటారా కాదంటారా? ఆగస్ట్ నెల కోసం ఎవరో వస్తారనున్న పిల్లలందరికీ మాన్పించేసి కూర్చుంటారా? జూన్ నుంచి స్టార్ట్ అయిన క్లాసెస్లో ఆగస్ట్లో ఒకడు వచ్చి జాయిన్ అయ్యాడంటే, ఈ ఆగస్ట్లో వచ్చిన ఆయన ఈ జూన్ నుంచి స్టార్ట్ అయిన ఈ క్లాసెస్ని మిస్ అయ్యి ఉంటాడా? మిస్ అవ్వ ఉండడా? మిస్ అయ్యి ఉంటాడు. అంటే దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏం చెప్పనా, ఈ ఆగస్టులో వచ్చిన స్టూడెంట్ అయినా, అంటే ఆగస్టులో వచ్చాడంటే మీకు అర్థం కాదని చెప్తున్నా, మధ్యలో వచ్చిన ఈ స్టూడెంట్ ఎవరో దగ్గర నుంచి వచ్చిన వాడు కదా, డైరెక్ట్గా యేసు ప్రభు వారితో అపాయింట్ చేయబడిన ఆయన. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మనం ఏ భక్తుని గురించి చూసాం? మనం అంద్రేయ గురించి చూసాం. ఆయన ఎవరి శిష్యుడు? ఫస్ట్ జాన్ ద బ్యాప్టిస్ట్ శిష్యుడు. ఆయన యేసు ప్రభువాన్ని ఫాలో అయిన తర్వాత మరలా పార్ట్ టైం శిష్యునిగా ఉన్న తర్వాత యేసు ప్రభువారు మరలా వాళ్ళని ఫుల్ టైం మినిస్ట్రీలోనికి ఆహ్వానించాడు. కానీ ఈయన మాత్రం ఎవరో శిష్యుడైన తర్వాత యేసు ప్రభువారు ఆహ్వానించలేదు. డైరెక్ట్లీ ఎలెక్టెడ్ బై జీసస్ హిమ్సెల్ఫ్, డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారానే అపాయింట్ చేయబడిన వ్యక్తి, డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే ఈయన మధ్యలో వచ్చిన వాడు కాబట్టి ఈయన కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాడు. ఏంటా క్లాసెస్? కానా విందులో జరిగిన అద్భుతంలో మత్తయి ఉన్నాడా? లేడు. దేవాలయం మొదటి శుద్ధీకరణ క్లాస్లో మత్తయి ఉన్నాడా? లేడు. తర్వాత చేపలు వల పిగిలిపోయని చేపలు వచ్చిన సందర్భంలో మత్తయి ఉన్నాడా? లేడు. ఆ తర్వాత దయ్యం పట్టిన వారిని స్వస్థపరిచిన సందర్భం ఒకటి ఉంటుంది. ఆ సందర్భంలో మత్తయి ఉన్నాడా? ఈ క్లాస్ కూడా మిస్ అయిపోయాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు గారి భార్య యొక్క మమ్మీ, పేతురు యొక్క అత్త. పేతురు ఎందుకు ఇంతగా చెప్పానంటే, జనరల్గా పేతురు అత్త అంటే పేతురు గారి నాన్నగారి చెల్లి లేదా అక్క అనుకునే అవకాశం ఉంది కాబట్టి, బైబిల్లో మనకు కనబడుతున్న పేతురు అత్త అంటే ఎవరో కాదు, పేతురు గారి భార్య యొక్క తల్లి. ఆ అత్తను స్వస్థపరిచినప్పుడు ఒకరు మిస్సింగ్. ఎవరు? మత్తయి మిస్సింగ్. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగిని స్వస్థపరిచిన జాబితా మనకు కనబడుతుంది. ఆ స్వస్థతలో కూడా ఎవరు మిస్ అయ్యారు? మత్తయి మిస్ అయ్యారు. ఇంకా విషయం చెప్పాలంటే, కపెర్నహూము పట్టణములో ఒకరోజు ఒక ఇంటి పైకప్పును తెరిచేశారు ఒక ఆయన కోసం, గ్రాండ్ ఎంట్రీ కోసం. ఎవరా గ్రాండ్ ఎంట్రీ పర్సన్? పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి. ఆ సందర్భంలో కూడా ఎవరు లేరు చెప్పనా? ఎందుకు? జూన్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి. ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఆగస్టులో జాయిన్ అయ్యాడు కాబట్టి కొన్ని క్లాసెస్ మిస్ అయ్యాడు. సో ఇన్ని క్లాసెస్ మిస్ అయిన తర్వాత ఈ పక్షవాయువుని చాప్టర్ తర్వాత జాయిన్ అయిన వ్యక్తే ఎవరు అంటే మత్తయి, లేవి. ఈయనని ఈ విధంగా యేసుప్రభు వారు ఎన్నుకున్న తర్వాతే ఈయన చేసిన పనిని చెప్పనా, యేసుప్రభు వారికి మంచి విందునిచ్చారు. ఇంటికి పిలిచి మంచి విందునిచ్చి యేసుప్రభు వారిపై తనకున్న ప్రేమను ఆ విధంగా వ్యక్తపరిచారు. ఆ తర్వాత ఈయన 15 సంవత్సరాలు, సుమారుగా 15 నుండి 20 సంవత్సరాలు యూదుల మధ్య పరిచర్య చేసి ఒక పుస్తకాన్ని రచించాడు. ఆ పుస్తకం ఏంటి చెప్పండి? మత్తయి సువార్త.
ఒక విషయం చెప్తున్నది సంగమా, జాగ్రత్తగా వినండి. మనము గల్తీలకు రాసిన పత్రిక అనగానే టక్కుమని గల్తీలకు రాసిన పత్రికను ఓపెన్ చేస్తాం కదా. ఈ స్పీడ్లో కూడా మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడని కొన్ని విషయాలు ఉంటాయి. ఎప్పుడైనా నేను స్పీడ్గా మాట్లాడుతూ యూదుల కోసం రాయబడిన సువార్త అన్నాను అనుకోండి, అప్పుడు మీరు యూదుల కోసం సువార్త ఏంటి అనకూడదు. ఇంకా డైరెక్ట్ ఎక్కడికి వచ్చేయాలి? మత్తయి సువార్తకు వచ్చేయాలి. రోమీలకు రాసిన సువార్త అన్నాను అనుకోండి, మీరు రోమీలకు రాసిన పత్రికకి వెళ్ళకూడదు. ఎక్కడ రావాలి? మార్కు సువార్తకు రావాలి. అర్థమవుతుంది కదా. మత్తయి సువార్త అన్న, యూదుల కోసం రాయబడిన సువార్త అన్న, లేదా యూదుల కొరకైన సువార్త అన్న ఒకటే. లేదా మార్కు సువార్త అన్న రోమీలకు రాసిన పత్రిక కాదు, రోమీలకు రాసిన సువార్త 16వ అధ్యాయం అన్నప్పుడు, ఒకవేళ మీరు రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయమే తెరిచారనుకోండి, ఇంకా మీరు చాలా ఆత్మీయ జ్ఞానులు అని అర్థం. వెంటనే ప్రార్థన అయిపోగానే మీకు శాల్వాలు తెచ్చి, మీకు మంచి మంచి పూలదండలతో సత్కరించి, అందరి ఎదుట నిలబెట్టి చప్పట్లు కొట్టించాలి అని అర్థం. రోమీలకు రాసిన పత్రిక వేరు, రోమీలకు రాసిన సువార్త వేరు కదా. మత్తయి సువార్త అని పిలవచ్చు, లేదా యూదుల కొరకైన సువార్త అని కూడా పిలవచ్చు. అప్పుడప్పుడు నేనే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి, ఎప్పుడైనా నేను వాక్యం చెప్పేటప్పుడు రేపు పొద్దున మత్తయి సువార్త గురించి చెప్పాలనుకోండి, యూదుల కొరకైన సువార్త 22వ అధ్యాయం అన్నా అనుకోండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఏం సువార్త సన్ని, ఏం సువార్త అన్న అనకూడదు. ఇంకా వెంటనే దేనికి వచ్చేయాలి? మత్తయి సువార్తకు వచ్చేయాలి. అయితే ఈయన ట్యాక్స్ కలెక్టర్ కాబట్టి ఎంత చక్కగా రాస్తాడంటే అండి, ఈయన కాయిన్స్ స్పెషలిస్ట్, అంటే కాయిన్స్తోనే ఈయన బిజినెస్ కాబట్టి మత్తయి సువార్తలు చూడండి ఎక్కడ కనబడిని ఒక ప్రస్తావన కనబడుతుంది. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో అరశెకెలు పన్ను విధించే విధానం, చేప నోటిలో ఉన్న గాలం వేసి అందులో ఉన్న కాయిన్ని తీసుకొని రా అని చెప్పే సందర్భం కానీ, లేదా 5 తలాంతులు, 2 తలాంతులు, 1 తలాంతు, ఈ తలాంతుల గురించి, నాణెముల గురించిన ప్రస్తావన కానీ, మత్తయి సువార్త 18వ అధ్యాయంలో లెక్క చూచుకొనగోరుచున్న రాజును పోలి ఉన్న ఉపమానం గురించి కానీ, ఈయన జాబ్ అది కాబట్టి ఆయన జాబ్ గురించిన డీటెయిల్స్ కూడా ఎక్కువగా వాటి గురించిన ప్రస్తావనలు మనకు బాగా కనబడతాయి. ఇంకా చెప్పాలి అని అంటే, ఈయన పేరుకు సుంకపు గుత్తదారుడు అని మాత్రమే కానీ, ఇంకో విషయం చెప్పాలంటే బైబిల్ మీద, అంటే పాత నిబంధన మీద మంచి పట్టున్నవాడు. ఈరోజు ఏమైపోతుందో నాకు తెలియదు కానీ, సంఘానికి కొత్త నిబంధన మీద ఉన్నంత పట్టు పాత నిబంధన మీద ఉండట్లేదు. మరి మీరు ఏమాత్రం ఉన్నారో నాకు తెలియదు. మీరు మాత్రం ఒకవేళ అలా ఉంటే దయచేసి పాత నిబంధన మీద కూడా పట్టు సంపాదించండి. పాత నిబంధన మీద కూడా మీరు పట్టు కలిగి ఉండాలి. ఎందుకంటే వితౌట్ ఓల్డ్ టెస్టిమెంట్ న్యూ టెస్టిమెంట్కి అర్థం లేదు. యూదుల మధ్యలో జరిగిన కలహాలు, శ్రమలు, వీటి వల్ల అనేక మంది చెదరిపోయారు. అలా చెదరిపోయి సువార్త ప్రకటిస్తూ మత్తయి గ్రీకు ప్రాంతంలోను, సిరియా ప్రాంతంలోను, పర్షియన్స్ మధ్యలోను, నరమాంస భక్షకుల మధ్యలోను సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళాడు. శిష్యుల మధ్య, వీళ్ళ మధ్య గ్రీకు ప్రాంతంలో, లేదా సిరియా ప్రాంతంలో, పర్షియన్స్ మధ్యలో, క్యానిబల్స్ మధ్యలో, నరమాంస భక్షకుల మధ్యలో సువార్తను ప్రకటించుకుంటూ ముందుకు సాగాడు. అలా వెళ్తూ తన చివరి దశలో ఇథియోపియా దేశం, ఐథియోపియుడైన నపుంసకుడు అని ఉంటారు చూసారా. అపోస్తలిక్ ఫాదర్స్ ధృవీకరించిన సత్యాల్లో ఒక సత్యం ఏంటి అని అంటే, మనకు అపోస్తలుల కార్యంలో ఐథియోపియుడైన నపుంసకుడు అని ఒక ఆయన ఉంటాడు. ఆయనకు ఫిలిప్పు బాప్తిస్మం ఇచ్చి పంపించేస్తాడు. ఆయన పంపించేసిన తర్వాత ఆయన ఊర్లో ఆయన ఉండగా మత్తయి సువార్త ప్రకటించుకుంటూ ఐథియోపియా ప్రాంతానికి వెళ్తాడు. అలా వెళ్ళిన తర్వాత ఈ ప్రాంతంలో యేసయ్య గురించి ఎవరో ప్రకటిస్తున్నారనే వార్త విని ఐథియోపియుడైన నపుంసకుడు మత్తయికి షెల్టర్ ఇస్తాడు. ద సేమ్ వే లూదియా ఎలా అయితే పౌలు గారికి షెల్టర్ ఇచ్చిందో, తర్వాత కొర్నేలి ఎలా అయితే పేతురు గారికి షెల్టర్ ఇచ్చారో, హిస్టారికల్గా చాలామంది అపోస్తలికల్ ఫాదర్స్ చెప్పినట్టుగా, మొదటి శతాబ్దంలోని హిస్టారియన్స్ చెప్పినట్టుగా, బైబిల్లో లేనప్పటికీ ఇది నమ్మశక్యమైన హిస్టరీనే, ప్రకటించుకుంటూ ఇథియోపియా దేశానికి వెళ్ళాడు. అక్కడ ఐథియోపియుడైన నపుంసకుడు షెల్టర్ ఇచ్చినప్పుడు అక్కడి నుంచే సువార్త చేసుకుంటూ వెళ్ళడం, అక్కడ రాజు చేసిన తప్పిదాన్ని గద్దించడం, తద్వారా రాజు కోపం రావడం. మనకేంటంటే తప్పు అని చెప్తే కోపం వస్తుంది కదా. సో రాజుగారికి కోపం వచ్చింది, వెంటనే నేలకేసేసి నేలకి మేకులు దిగగొట్టేసి ఆయన చంపేశారు. ఇది ఆయన గురించిన చరిత్ర. నాబాదా అనే ప్రాంతంలో, ఇథియోపియా దేశంలో నాబాదా అనే ప్రాంతంలో ఆయన చంపేయడం బట్టి ఇప్పటికీ ఇథియోపియన్స్ అనుకుంటారు మత్తయిని ఈయన మా ప్రవక్త అంటారు. స్కాట్లాండ్ దేశస్తులు అంద్రేయను మా ప్రవక్త అనుకుంటున్నట్టుగా, మావాడు అని ఏ విధంగా అయితే అనుకుంటున్నారో, ఇథియోపియా దేశస్తులు కూడా మత్తయిని ఇతను మావాడు అని అనుకుంటారు. ఇది బైబిల్ ప్రకారంగా అండ్ హిస్టరీ ప్రకారంగా మత్తయి గురించిన
వివరణ. అయితే మత్తయి గురించి మనం నేర్చుకోవాల్సిన 3 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఏంటి ఆ విషయాలు? ఎందుకు మనం నేర్చుకోవాలి? వాటి వల్ల ఏంటి జరిగే లాభం ఏంటి? ఇవన్నీ జాగ్రత్తగా విందాం. ఒకసారి మత్తయి సువార్తను ఓపెన్ చేయండి. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం. మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూద్దాం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్దనున్న కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి. జాగ్రత్తగా విందాం. ఇంతవరకు మీరు విన్నదాన్ని బట్టి మీకు అర్థమైపోవాలి, మత్తయి చేసే పని ఏంటి చెప్పండి? ఒక ట్యాక్స్ కలెక్టర్ ఈయన, అంటే ఒక మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఈయన. ఇక్కడున్న తల్లిదండ్రులందరికీ సీరియస్గా నేను చెప్తున్నాను, ఆన్లైన్లో వింటున్న తల్లిదండ్రులకు కూడా సీరియస్గా నేను చెప్తున్నాను. మీలో ఎవరైతే మీ పిల్లలను సువార్త కోసం, సేవ కోసం సమర్పించేశారో మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైతే మీ పిల్లలను భవిష్యత్తులో సేవకులుగా చూడాలని కలలు కంటున్నారో మీరు ఇంకా జాగ్రత్తగా వినండి. అలాంటి వారందరూ చాలా జాగ్రత్తగా వినండి. రేపొద్దున మీ పిల్లలు సేవకులుగా మారాలి అంటే ఈరోజు మీరు మీ పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి. తల్లులు చూపించాలి, తండ్రులు కూడా చూపించాలి. ఏ విషయంలో శ్రద్ధ చూపించాలి? వారి చదువుల విషయంలో శ్రద్ధ చూపించాలి. ఖచ్చితంగా వారి చదువుల విషయంలో మీరు దయచేసి వాడికి ఏమొస్తుందిలే, వాడు చదవడులే, వీడికి చదువు అబ్బలేదులే, దయచేసి ఇలాంటి పనికి రాని మాటలు మాట్లాడకండి. బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు మన దేవుని యందు గుప్తములై ఉన్నాయి. మీరు నమ్మితే ఖచ్చితంగా ఆ దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉంటే వారు నన్ను అడగండి డైరెక్ట్గా, మధ్యలో డీలర్స్ కూడా లేరు అని దేవుడు చెప్పాడు. పైగా ఆయన ఇస్తున్న అభయహస్తం ఏంటి తెలుసా? ఆయన ఎవ్వరిని గద్దించక ఏం చేస్తాడంట? ధారాళంగా ఇస్తాడు. నేను ఒకటే చెప్తున్నా అండి, పిల్లలకు గేమ్స్ని దూరం చేయకండి, పిల్లలకు ఎంటర్టైన్మెంట్ని దూరం చేయకండి. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ సినిమాలు, సీరియల్ కాదు. పిల్లలకు గేమ్స్ని దూరం చేయొద్దు, కానీ గేమ్సే వారి జీవితం అవ్వకూడదు. స్కూల్ నుండి వారు రాగానే ఫస్ట్ స్నానం చేసేమని చెప్పండి, వాడిని ఫ్రెష్ అప్ అయిపోమని చెప్పండి. ఫస్ట్ హోంవర్క్ చేశారా అని అడగండి, ఏం హోంవర్క్ ఇచ్చారో అడగండి. ఆ హోంవర్క్ అంతా కూర్చోబెట్టి రాయించండి. రేపు పొద్దున ఏమైనా టెస్టులు ఉన్నాయా అని అడగండి. ఆ టెస్టులన్నీ చదివాడా లేదా తెలుసుకోండి. చదివాడు అనంటే ఏం చదివాడో ఆ క్వశ్చన్స్ అని మీరు అడగండి. వాడితో అప్పచెప్పించుకోండి, కూర్చోబెట్టండి. ఒకవేళ రాకపోతే, వాడు చెప్పలేకపోతే, ఎక్కడైతే ఫెయిల్ అవుతున్నాడో, ఏ క్వశ్చన్ అయితే వాడు చెప్పలేకపోతున్నాడో ఒక అరగంట టైం ఇచ్చి వాళ్ళతో మళ్ళీ మీరు చదివించి మళ్ళీ అప్పచెప్పించుకోండి. ఖచ్చితంగా వారి స్టడీ మీద మీరు శ్రద్ధ పెట్టాల్సిందే. ఎప్పుడు అమ్మనే అడగకూడదు, ఎప్పుడు నాన్ననే అడగకూడదు. ఇద్దరి డ్యూటీ ఇది. చదువుతున్నావని అమ్మనే అడగకూడదు, చదువుతున్నావని నాన్ననే అడగకూడదు. ఎందుకనంటే ఎప్పుడు నాన్నది బాధ్యత అయితే వీడికి నాన్న మీద కోపం వస్తుంది, ఎప్పుడు అమ్మది ఆ బాధ్యత అయితే అమ్మ మీద కోపం వస్తుంది. సో ఒకరోజు అమ్మ అడిగితే ఒకరోజు నాన్న అడగాలి, తర్వాత రోజు అమ్మ అడగాలి. ఇలా షిఫ్ట్ డ్యూటీస్గా మీ పిల్లల పట్ల ఈ బాధ్యత మీరు కలిగి ఉండాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసా? రేపన్న రోజున వాడు సేవకు వచ్చినప్పుడు 10 మంది మాట్లాడే మాటలు ఇలా ఉండకూడదు. ఎలా, వీడికి చదువు అబ్బలేదురా అందుకే సేవకు పంపించారనే మాట రాకూడదు, అస్సలు రాకూడదు. ఈరోజు నేను సేవ చేస్తున్నా కానీ మా బంధువుల్లో కానీ మా స్నేహితుల్లో కానీ ఒక్కరు కూడా ఆ మాట అనకపోవడానికి గల రీజన్ ఏం చెప్పనా? చదువు విషయంలో అమ్మ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. కావాలంటే ఒకసారి మీ పిల్లల్ని అమ్మ దగ్గర పంపించండి, సినిమా చూపించి పంపిస్తుంది. మామూలుగా ఉండదు, చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది అమ్మ చదువు విషయంలో. అమ్మ సిద్ధాంతం ఒకటి ఏంటంటే, నా పిల్లలు సేవకు వచ్చింది చదువు లేక కాదు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న టాక్ ఏంటి తెలుసా? చదువు లేని వాళ్ళందరూ బ్యాగ్లు వేసుకొని ఊరి మీద పడిపోతున్నారు దండయాత్రకి. దేనికోసం? డబ్బు నింపుకోవడం కోసం అని ఎవరైతే అంటున్నారో నేను ఓపెన్గా చెప్తున్నాను, మా సంఘాలకున్న మెయింటెనెన్స్ అంతా మీరు తీర్చగలిగితే మాకు వచ్చే కానుకలు, దశంభాగాలు అన్నీ మీకు ఇచ్చేస్తాం. అన్నీ A to Z కావాలంటే మీ ఫోన్పే నెంబర్ పెట్టేసుకోండి మా మినిస్ట్రీలో, మీ QR కోడ్లు పెట్టేసుకోండి మా మినిస్ట్రీలో. మా సంఘాలకు, మా పరిచర్యలకు, మా ట్రావెలింగ్కి, మా ఫుడ్ ఎక్స్పెన్సెస్కి అయ్యే ఏమంటారు వాటిని మీరు భరించగలిగితే, అవి మీరు చూసుకుంటా అంటే మా సంఘంలో వచ్చే కానుకలు, అవసరమైతే కానుక పట్టేది కూడా మేము కొనిస్తాం. అది మీరే తీసుకెళ్ళిపోండి ఇంటికి.
మీ క్యూఆర్ కోడ్ పెట్టుకోండి, ఫ్రీగా పెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే చాలామంది సేవ అనగానే చిల్లరగా చూస్తున్నారండి. ఏమంటారు తెలుసా, వీడికి చదవబ్బలేదు, వీడికి జాబ్ రాలేదు కాబట్టి సంచి వేసుకొని దశం భాగాలు అడుక్కుంటూ తిరుగుతున్నాడు అనే టాక్ ఉంది. కాబట్టి దయచేసి మీ పిల్లల విషయంలో ఆ టాక్ని నిజము చెయ్యొద్దు. ఆ టాక్ మీ పిల్లల విషయంలో నిజంగా అవ్వకుండా ఉండాలి అని అంటే కూర్చోపెట్టి ఒళ్ళొంచి చదవమని చెప్పండి. స్ట్రిక్ట్గా ఉండండి పిల్లల విషయంలో. చదువు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉండండి. వాడు చదవకపోతే కొట్టినా పర్లేదు, అలాంటి చదివే సమస్తం అని నేను చెప్పట్లా. చదువుతో పాటు మ్యూజిక్ నేర్పించండి, చదువుతో పాటు అన్నీ నేర్పించండి, చదువుతో పాటు అన్నీ ఉండాలి. అటు స్విమ్మింగ్ ఉండాలి, ఇటు సింగింగ్ ఉండాలి, ఇటు మ్యూజిక్ ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ముఖ్యంగా దేని మీద ఉండాలి చెప్పండి? చదువు మీద కాన్సన్ట్రేషన్ ఉండాలి. డైరీ పట్టుకోండి, ఏం హోంవర్క్స్ ఇచ్చారో తెలుసుకోండి, ఆ హోంవర్క్స్ వీడు చేశాడా లేదా చూడండి. ఊరికే డైరీ మీద సంతకం పెట్టి పంపించడం కాదు, అన్నీ చెక్ చేయండి. రేపు ఏం టెస్టో తెలుసుకోండి, అప్పచెప్పించుకోండి. ఎందుకనంటే రేపు పొద్దున మీ పిల్లలు పరిచర్యకు వచ్చిన తర్వాత మీరేం చెప్పాలి తెలుసా, వాళ్ళేం చెప్పాలి తెలుసా? చదువు కాదు మేము పిల్లల్ని పరిచర్యకు పంపించింది, ఈ చదువు కంటే ఈ ఉద్యోగాల కంటే సేవ అత్యున్నతమైనది గనుకనే చదువుని ఉద్యోగాన్ని వదిలిపెట్టి వచ్చామని చెప్తే ఎంత 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 ప్రెస్టీజ్గా ఉంటుంది చెప్పండి సేవకు కూడా కదా. అండ్ ఇంకో విషయం చెప్పనా, ఎందుకు చదివించండి అని చెప్తున్నానంటే మీరు ఒక బ్యాడ్ ఎగ్జాంపుల్ని దయచేసి సంఘానికి ఇవ్వద్దు. బై గాడ్స్ గ్రేస్ అండి క్రిస్టియానిటీలో కొందరు పిల్లల్ని కూడా దేవుని పరిచర్యలో వినియోగించేవారు ఉన్నారు. పిల్లల్ని కూడా సంఘ పరిచర్యల్లో దూరం చేయకుండా అలా ఉన్నారు. కొందరైతే ఎలాంటి వారు ఉంటారు తెలుసా, ఇప్పుడు ఎందుకులే సంఘ పరిచర్యలు, మహా అంటే ఆదివారం వెళ్ళి వస్తున్నాం కాబట్టి సరిపోద్ది, మధ్యలో వెళ్ళాల్సిన అవసరం ఏముంది, ఆదివారం సరిపోదా భక్తి, మధ్యలో మీటింగ్స్కి వెళ్ళాలేంటి, మధ్యలో గృహదర్శనాలకు వెళ్ళాలేంటి, వీళ్ళు బాగా చదువుకోవాలి, వీళ్ళు బాగా అత్యున్నతమైన స్థాయిలో నిలబడాలని ఇంట్లో కూర్చోబెట్టి పిల్లల్ని చదివించుకుంటూ కూర్చుంటారు. అలాంటి వారికి మీరు బ్యాడ్ ఎగ్జాంపుల్ అవ్వకండి. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, పరిచర్యకు రారు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, ఆదివారం మాత్రమే దేవునికి అపాయింట్మెంట్ ఇస్తారు. మధ్యలో వారాలు అపాయింట్మెంట్లు ఉండవు, మధ్యలో దేవుడు అడిగినా రారు, మధ్యలో ఒకవేళ రాకడ వస్తారన్నా ప్రభు నాకు ఈరోజు బిజీగా ఉంది రేపు వస్తావా అని అడిగేవారు కూడా ఉంటారు. ఇలాంటి వారు ఉంటారు. రేపొద్దున వాళ్ళ పిల్లలకు మీ పిల్లల కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి, వాళ్ళు ఏమంటారు, చెబుతుంటే వీళ్ళు వినలేదురా, భక్తి ఉండాలి కానీ అతి భక్తి ఉండకూడదు అంటారా అనరా? ఆదివారం వెళ్తే సరిపోదా, మళ్ళీ సోమవారం కూడా అంట, మంగళవారం కూడా అంట, శనివారం కూడా అంట, మధ్యలో బైబిల్ స్టడీలట, మధ్యలో గృహదర్శనాలట, మధ్యలో గృహ కూడికలంట. మాకు భక్తి లేదా, మాకు దేవుడు అంటే నచ్చడా, యేసయ్యను మేము ఏమైనా ద్వేషిస్తున్నామా, పిల్లల చదువును తాకట్టు పెట్టా అని అంటారు చెప్పండి. రేపు పొద్దున ఎవరైనా పరిచర్యకు పిల్లలు పంపించాలంటే మీ పిల్లలు ఒక గుడ్ ఎగ్జాంపుల్ కావాలి. అరే వీళ్ళు దేవునిలో ఉండబట్టే వీళ్ళ పిల్లల్ని దేవుడు ఇంత ఆశీర్వదించాడనే ఎగ్జాంపుల్ ఉండాలి తప్ప మీ పిల్లలకు ఒకవేళ వాళ్ళకంటే తక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి ఆటోమేటిక్గానే మాట చెప్పనా, అందుకేరా ఏది ఎంతలో ఉండాలో అది అంతలోనే ఉంచాలి. దేవుణ్ణి ఆదివారానికి నెట్టేయాలి, మిగతా రోజులు మనం చూసుకోవాలి. మరి అతి భక్తి కూడా వద్దురోయ్. అందుకే దేవుడు కూడా బైబిల్లో ఉన్నాడు, అధికముగా నీతిమంతుడవై ఉండకుమని మనలాంటి వాళ్ళ గురించి ఆ మాట అంటారు. సో దీన్ని బట్టి మీ పిల్లలు గుడ్ ఎగ్జాంపుల్ అవుతారా, బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతారా చెప్పండి. ఒకవేళ వాళ్ళ పిల్లల కంటే మీ పిల్లలు, మన పిల్లలందరూ పరిచర్లో ఉంటారు, మన పిల్లలందరూ ప్రార్థన మిస్ అవ్వకుండా వస్తూ ఉంటారు, వారం మధ్యలో కూడా వస్తూ ఉంటారు. ఒకవేళ వీళ్ళకి చర్చికి రాని పిల్లల కంటే, మన క్రైస్తవుల పిల్లల గురించి మాట్లాడుతున్నా, చర్చికి రాకుండా ఓన్లీ ఆదివారం మాత్రమే చర్చికి వచ్చే పిల్లల కంటే వీళ్ళకి తక్కువ మార్క్సే వచ్చాయనుకోండి, అప్పుడు మీ పిల్లలు వారి దృష్టిలో బ్యాడ్ ఎగ్జాంపులా, గుడ్ ఎగ్జాంపులా? బ్యాడ్ ఎగ్జాంపుల్ కూడా. దయచేసి అది చేయకండి. దేవునిలో ఉంటే మనకు ఆశీర్వాదం వస్తుంది అని చెప్పడానికి మన పిల్లల జీవితాలు మంచి ఎగ్జాంపుల్గా ఉండాలి. నేను మరలా చెప్తున్నాను, మీకు ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ మాత్రమే రావాలి, 3వ ర్యాంక్ కూడా రాకూడదు. నేను తల్లిదండ్రులకు స్ట్రిక్ట్గా చెప్తున్నాను, అందరికీ, ఇటు అక్క వాళ్ళకి చెప్తున్నాను, ఇటు అన్నయ్య వాళ్ళకి చెప్తున్నాను, మీ పిల్లల ప్రోగ్రెస్ కార్డులు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫోటో తీసి నాకు పెట్టండి. నేనే అడుగుతున్నాను, నాకు పెట్టండి. మీరు పెట్టకపోతే ఎందుకు పెట్టలేదని మిమ్మల్ని నేను అడగాల్సి వస్తుంది. ఓకే, మీ పిల్లల ప్రోగ్రెస్ కార్డులు నాకు పెట్టండి. ఒకవేళ వాళ్ళకి మార్క్స్ తక్కువ వస్తుంటే ఎందుకు తక్కువ వస్తున్నాయో ఫస్ట్ మాట్లాడి చూస్తాను, లేదంటే పెళ్లి చేయమన్నా చేస్తాను. మాటలతో సరిపెట్టుకుందామన్నా పర్లేదు, పెళ్లి చేయమన్నా పర్లేదు. ఈ రెండిట్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మ్యారేజే కావాలంటే మ్యారేజ్ డైరెక్ట్గా, లేదు టాక్స్, పెళ్లి చూపులు చాలు అంటే పెళ్లి చూపులే, ఏదైనా పర్లేదు.
కానీ మీరు చర్చ్కి వచ్చి కీబోర్డు, చర్చ్కి వచ్చి కాంగో, చర్చ్కి వచ్చి ప్యాడ్స్ వాయించేస్తూ వీటిలో ఆరితేరిపోయి చదువును ఆవిరి చేస్తారు అనుకోండి, రేపు పొద్దున వేరే క్రిస్టియన్స్కి మీరు బ్యాడ్ ఎగ్జాంపుల్గా ఉండడం మాత్రం కాదు, మీరు వస్తున్న చర్చ్కి కూడా, ఆన్లైన్లో వింటున్న వారికి కూడా చెప్తున్నా, మీరు వెళ్తున్న చర్చ్కి కూడా మీరు బ్యాడ్ ఎగ్జాంపుల్గా చెడ్డ పేరు తీసుకొని వచ్చేవారిగా ఉంటారు. కాబట్టి మీరు కాంగో కొట్టాలన్నా ఫస్ట్ ర్యాంక్ ఆర్ సెకండ్ ర్యాంక్ రావాలి. రేపు పొద్దున తబలా తెస్తాను నేను, నెక్స్ట్ మంత్ నేను తబలా తీసుకొని వస్తాను. అది నేర్చుకోవాలన్నా ఫస్ట్ లేదా సెకండ్ ర్యాంకే అయ్యి ఉండాలి. ఆ తర్వాత చిన్నగా కీబోర్డ్ కూడా నేను కొంటాను, మీకు ప్యాడ్స్ కూడా కొంటాను, నేనే చెప్తున్నాను కొంటాను, మీకు కొని నేను ఇస్తాను. ఈ ఏజే మీకు పర్ఫెక్ట్ ఏజ్. కానీ నాకు ప్రోగ్రెస్ కార్డులో ఫస్ట్ ర్యాంక్ కానీ సెకండ్ ర్యాంక్ కానీ రావాలి. అండ్ ఇంకో విషయం చెప్తున్నాను, తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో ఒక చిన్న జాగ్రత్త తీసుకోండి. ఏంటో చెప్పమంటారా? చదువు విషయంలో మంచి జాగ్రత్తతో పాటుగా పిల్లల యాటిట్యూడ్ విషయంలో, పిల్లల ప్రవర్తన విషయంలో మీరు తీసుకోవాల్సిన ఇంకో జాగ్రత్త ఏంటంటే, పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడేటప్పుడు పిల్లలు ఉంటే వాళ్ళని పంపించేయండి. నేను ఇప్పటికీ డాడీ కానీ, వెంకటేష్ అన్నయ్య కానీ, శివ అన్నయ్య కానీ కలిసి మాట్లాడేటప్పుడు ఏనాడైనా నన్ను చూసారా అక్కడ మధ్యలో? ఇప్పటికీ ఏనాడైనా నేను కూర్చోవడం మీరు చూసారా? ప్రైజ్ ద లార్డ్ చెప్పి పక్కకు వచ్చేది. వాళ్ళకి 1,00,000 ఉంటాయి మాట్లాడుకోవడానికి, మాకెందుకు ఉండం. మేమే వాళ్ళ టాక్స్ వినము, వాళ్ళ దగ్గర కూర్చోమంటే వీళ్ళు వెళ్ళిపోయి మంచిగా ఇలా పెట్టుకుని కూర్చొని చూస్తూ ఉంటున్నారు. ఏం పని మీకు? ఇంకొకసారి పెద్దాళ్ళ ముచ్చట్ల దగ్గర మిమ్మల్ని నేను చూశానంటే డైరెక్ట్ పెళ్ళేరా, నిజంగా చెప్తున్నాను, డైరెక్ట్ పెళ్ళే. ఇంకా మధ్యలో ఇంకేముండవు, పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్లు ఏముండవు, డైరెక్ట్ పెళ్ళే. పెద్దవాళ్ళ ముచ్చట్ల దగ్గర పిల్లలను దయచేసి కూర్చొనివ్వద్దు. మీకు తెలుసో తెలియకో మీరు మాట్లాడుతున్న మాటల మధ్యలో వాడు వింటూ ఉండడం వల్ల, వాడు బయటికి వెళ్ళి వాడి వయసుకు మించిన మాటలు మాట్లాడడం వల్ల వాడికి ఒక చెడ్డ సాక్ష్యం వస్తుంది. రేపు పొద్దున వాడు బైబిల్ పట్టుకుంటే ఏడా బైబిల్ చెప్పేది అని అంటారు. వద్దు. మీ పిల్లలను సేవకు సమర్పించే తత్వం మీలో ఉంటే, ఆ విజన్ మీలో ఉంటే, ఆల్రెడీ సమర్పించేసి ఉంటే, దయచేసి వారి చదువుల మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఏం చదువుతున్నారు, ఎలా చదువుతున్నారో కరెక్ట్గా ఫీజు కడితే సరిపోదండి, చదువు రాదు. ఇంటికి వచ్చాక మంచి గైడెన్స్ ఖచ్చితంగా ఉండాలి. సో ఆ గైడెన్స్తో పాటుగా పెద్దవాళ్ళు మీరు మాట్లాడుకునేటప్పుడు పిల్లలు వస్తే పక్కకి వెళ్ళిపోమని చెప్పండి, బయటికి వెళ్ళిపోమని చెప్పండి. వారి సమక్షంలో దయచేసి మీరు మాట్లాడొద్దు. వారు ఒకవేళ కూర్చున్నారంటే కొట్టండి, పర్లేదు. బుద్ధి వచ్చిన నీ కుమారుని ఏం చేయాలి? శిక్షించాలి. మేము ఇప్పటికి కూర్చోం, అవసరం లేదు కాబట్టి. అవసరమైతే వాళ్ళే పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడతారు కావాలి అనుకుంటే. అవసరం లేనప్పుడు మనం అక్కడ ఉండకపోవడం మంచిది. సో ఈ 2 విషయాల్లో మీ పిల్లలను జాగ్రత్తగా ఉంటే, ఒకటి వారి స్థాయి విషయంలో, ఇంకొకటి వారి మనస్తత్వం విషయంలో ఉన్నతమైన మంచి ఫలాలను వారి జీవితంలో అనుగ్రహిస్తుంది. కాబట్టి ఇలా మంచి షైన్ అయ్యే వాళ్ళగా మీ పిల్లలను సేవకు సమర్పించండి. దయచేసి ఈ విషయాల్లో రాజీ పడకండి. ఇది మొదటి విషయం. ఎందుకు ఇంతగా మాట్లాడుతున్నంటే, మత్తయ్య ఎవరు చెప్పండి? మత్తయ్య ఎవరు? ట్యాక్స్ కలెక్టర్. ఒకసారి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మీరు ఎగ్జామ్స్ రాయండి, తెలుస్తుంది ఎంత కష్టమో. అక్కడికి వెళ్ళి ABCDEFGHIJKL రాస్తే రాదు, జాబ్ రాదు. ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఎంత చదవాలి, ఎంత ప్రిపేర్ అవ్వాలి, ఎంతమందిని దాటుకొని వెళ్ళాలి, ఎంత కష్టపడాలి. అవసరమైతే తిండి మానాల్సి వస్తుంది, అవసరమైతే నిద్ర మానాల్సి వస్తుంది. ఇంత మానుతూ మళ్ళీ పరిచయం చూసుకుంటూ ఈ 2 బ్యాలెన్స్ చేస్తూ మళ్ళీ కేవలం పుస్తకాల పురుగుల్లా చదివే వాళ్ళని దాటి మనం వెళ్ళగలమా అంటే వెళ్తాం ఖచ్చితంగా. ఎందుకు? మన దేవుడు ఏనాడు మనలను సిగ్గునొందనిచ్చేవాడు కాదు, మన తలను దించేవాడు కాదు, మనను తోకలా ఉంచేవాడు కాదు. కాబట్టి తల్లిదండ్రులారా, మీ పిల్లల విషయంలో జాగ్రత్త, స్టడీ విషయంలో జాగ్రత్త. నేను ఇప్పటికి చెప్తాను, అమ్మ చదువు విషయంలో నన్ను మమ్మల్ని కొట్టుండకపోతే ఈరోజు ఈ స్థాయిలో మేము నిలబడకపోయే వారం. నేను ఎన్నో మీటింగ్స్లో చెప్పాను, ఇప్పటికి చెప్తున్నాను. మా చిన్నతనంలో మా పేరెంట్స్ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు మాకు అర్థమయ్యేది, వాళ్ళు చిత్తకొట్టారండి, దాన్ని మించిన గిఫ్ట్ ఏం లేదండి. ఏ విషయంలో చిత్తకొట్టలేదు. పెద్దవాళ్ళ ముచ్చట్లు లేవు మాకు, లేదా వేరే వ్యవహారాలు ఏం లేవు మాకు. ఒకే ఒక్క విషయంలో, అందులో ఎక్కువ దెబ్బలు తింది నేనే భయంకరం కొట్టేది. ఐ ఫీల్ దట్ ఈజ్ అ బ్లెస్సింగ్. బుద్ధి వచ్చినని కుమారుని శిక్షించడం మంచిదే. గారాబము చేస్తుంది, శిక్షించాల్సిన దగ్గర శిక్ష కూడా ఉండాలి. ఈ 2 బ్యాలెన్స్ అయినప్పుడే మీ బిడ్డల జీవితం బాగుంటుంది. ఇది మొదటి విషయం మత్తయ్య దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఇక మనందరము నేర్చుకోవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పనా? మత్తయ్య తీసుకున్న పరిచర్య ఏంటి తెలుసా? ప్రకటించే పరిచర్య కాదు, రుజువు చేసే పరిచర్య.
ప్రకటించే పరిచర్య కాదండి. ఏ పరిచర్య మత్తయిది? రుజువు పరిచే పరిచర్య. ఈరోజు మన సంఘమంతా చేయాల్సిన పరిచర్య ఏం చెప్పనా? ఏదో చెప్పుకుంటూ గాలి వార్తలు చెప్పడం కాదు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నారు చెప్పనా? రుజువులు అడుగుతున్నారు. నేను ఒక విషయం చెప్తానండి ఓపెన్గా, దీన్ని ప్రశ్నించే అర్హత ఏ ఒక్కరికి లేదు. ఎందుకంటే దీన్ని ప్రశ్నించాలంటే దీనికంటే బెటర్ అయి ఉండాలి. నాకే 100 బొక్కలు పెట్టుకొని వేరే వాళ్ళని ఏమని ప్రశ్నిస్తాను చెప్పండి కదా? సో ఏదేమైనా సరే ప్రశ్నిస్తున్నారు కాబట్టి మనం ప్రకటించుకుంటూ వెళ్తే సరిపోదు. ఈ కాలంలో ఏం చేయాలి? ప్రకటించబడిన దానికి రుజువులు అడిగితే రుజువు చేసే పరిచర్య కూడా మనం చెయ్యాలి. స్వార్థికుడు అంటే కేవలం ప్రకటించేవాడు కాదు, రుజువులు కావాలి. ఆ రుజువు పరిచే పరిచర్య మనం చేయాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానో ఈ మాటలు చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయం, 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. 9వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దామా? అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని ఏం చేశాడంట? రుజువు పరిచాడంట. ఇప్పుడు ప్రకటిస్తుంటే సరిపోవట్లేదు. ఏదో గాలి మాటలు చెప్తున్నట్టు అనుకుంటున్నారు, అడిగేవారు ఎక్కువ అవుతున్నారు. కనీసం అండి, నేను ఇప్పటికి నిజంగా చాలా బాధపడే విషయం ఏంటంటే, పర్మిషన్ స్పెల్లింగ్ రానోడు కూడా మనం సువార్తకి వెళ్తే పర్మిషన్ అడుగుతున్నాడు. ఒకవేళ ఎవరైనా వచ్చి పర్మిషన్ ఉందా అని అడిగారు అనుకోండి, ఫస్ట్ నువ్వు స్పెల్లింగ్ చెప్పని అడగండి. రాదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో కొన్ని వీడియోలు చూస్తారు. ఒరే ఇదేదో భలే ఉంది అనుకుంటాడు. ఎవరైనా సువార్తకుని చూడగానే ఫోన్ తీస్తాడు, కెమెరా ఆన్ చేస్తాడు, పర్మిషన్ ఉందా అంటారు. నాకు పర్మిషన్ ఉందో లేదు చూపిస్తాను, కానీ పర్మిషన్ స్పెల్లింగ్ ఒకసారి చెప్పరా అదే అని చెప్పండి. చెప్పలేరు. అలాంటోడు కూడా అడుగుతున్నప్పుడు, అడిగేవారు ఎక్కువైనప్పుడు పారిపోయే క్రైస్తవునిగా మనం ఉండకూడదు, రుజువు చేసే క్రైస్తవునిగా ఉండాలి. ఈ మధ్యకాలంలో ఒక ఆయన వస్తాడు, అడుగుతాడు, పోనీ రుజువు చేద్దామంటే మీరొద్దు అని అంటాడు. ఆయన ఎందుకు అడుగుతాడు? నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. ఆయన అడుగుతాడు, మీరు చెప్తే నేను విన్నంటాడు. మరి చెప్తే విన్నప్పుడు ఎందుకు అడుగుతావు? నీకే ఆ క్లారిటీ ఉండాలి కదా. ఎవరైనా సరే అడిగితే భయపడే క్రైస్తవ్యం మనం చంపేయాలి, రుజువు పరిచే క్రైస్తవ్యం రావాలి. అలా రావాలంటే ఆదివారపు క్రైస్తవ్యం మనలో చచ్చిపోవాలి. బైబిల్ను మీరు బాగా చదవాలి. హైదరాబాద్లో మాట చెప్పాను, ఇక్కడ కూడా మాట చెప్తానండి, జాగ్రత్తగా వినండి. దీనితో పని లేనంతగా మీరు బైబిల్ను చదవండి. అర్థం కాకపోతే మరొకసారి చెప్తాను. దీనితో పని లేనంతగా మీరు బైబిల్ చదవండి. అంటే ఏదైనా మనం తెలుసుకోవాలంటే, ఏదైనా మనం చెప్పాలంటే, ఇది ఉంటే తప్ప నేను చెప్పలేననే పరిస్థితి రానివ్వకండి. రేపు పొద్దున ఎవరైనా సరే దీన్ని దూరం చేసినా, ఇది చదవకూడదని దీన్ని నీ దగ్గర నుంచి లాగేసుకున్నా పెద్ద ఫరక్ ఉండకూడదు మనకు. ఇది తీసుకుంటే నాకు ఆల్రెడీ ఇక్కడ రిజిస్టర్ అయింది బేటా అని చెప్పాలి మనం. అంతగా బైబిల్ చదవాలి, అంతగా. దీనితో అవసరం లేనంతగా, అంటే పుస్తకముతో అవసరం లేనంతగా బైబిల్ని చదవండి. బాగా బైబిల్ చదవండి, అహర్నిశలు బైబిల్ చదవండి, రాత్రింబగళ్ళు బైబిల్ చదవండి. ఉన్నవన్నీ గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున ఈ పుస్తకాన్ని మనకు దూరము చేసినా కానీ భయపడే అవసరం లేనంతగా మీరు బైబిల్ చదవండి. ఈ పుస్తకము దూరం అవ్వాలని ఆజ్ఞ వచ్చినా కానీ ఏమాత్రము చెక్కు చెదరని వారుగా ఉండే అంతగా మీరు బైబిల్ చదవండి. అలా చదవాలి అంటే ఖచ్చితంగా ప్రార్థన ఆత్మతోనే సాధ్యం. ప్రార్థన బాగా చేసుకోండి, బైబిల్ బాగా చదవండి. చదివేది ఎందుకు అనంటే, ఒకటి మన ఆత్మీయ జీవితం కోసం అయితే, రెండవది ప్రశ్నించేవాడి కోసం రుజువులు చూపించడానికి బాగా చదువుదాం. మరొక వచనాన్ని చూద్దాం ఒకసారి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం, 4వ వచనం చూడండి. అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం 4వ వచనమా? అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను, ఈ ఇద్దరు భయంకరమైన క్యాండిడేట్సే. అన్యులకు సువార్త ప్రకటించడం కంటే కష్టమైనది ఏం చెప్పనా? యూదులకు సువార్త ప్రకటించడం. అంత ఈజీగా ఒప్పుకోరండి ఎవరు? యూదులు. వారికి ప్రూఫ్స్ ఉండాలి, అన్నీ ఉండాలి, నమ్మాలంటే చాలా రుజువులు చూపించాలి. అలాంటిది పౌలు గారట ఏం చేస్తున్నారు? యూదులనంట ఏం చేస్తున్నారు? ఒప్పిస్తున్నాడట. ఇంకోవైపు ఎవరిని ఒప్పిస్తున్నారు? గ్రీసు దేశస్తులు కూడా సామాన్యమైన ప్రజానికం కాదు వాళ్ళు. గ్రీసు దేశస్తులు ఏం వెతుకుతున్నారంట? జ్ఞానాన్ని వెతికే వారికి జ్ఞానానికి మించిన ఆత్మీయత ఇందులో ఉందని చెబుతూ వారిని ఒప్పించడం మామూలు విషయమా? ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి వేరే వాళ్ళని మార్చడం ఈజీ, కానీ నాసా శాస్త్రవేత్తల దగ్గరికి వెళ్ళి బైబిల్ని ప్రకటించండి,
దేవుని దేవాళ్ళు అందులో సైంటిస్టులలో చాలామంది క్రిస్టియన్స్ ఉన్నారు. ఒకవేళ నాసా శాస్త్రవేత్తల్లో ఎవరైనా చాలామంది ఉంటే ఉండొచ్చు. ఒకవేళ నాస్తికులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ని ప్రకటించండి, ఎన్ని క్వశ్చన్స్ అడుగుతారు. నాసా శాస్త్రవేత్తల్లో ఉన్న నాస్తికుల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి ప్రభువుని గురించి ఒప్పించడం ఎంత కష్టమో గ్రీసు దేశస్తులను ప్రభువు గురించి ఒప్పించడం అంత కష్టం. బట్ పౌలు గారికి అదొక కేక్ వాక్, ఒప్పించడమే కదా భయ్, చూసుకుందారమ్మా అన్నాడు. ఎందుకు? ఆయన జస్ట్ ప్రకటించే పరిచర్య కదా అయింది. ఏ పరిచర్య? ఒప్పించే పరిచర్య. అంటే ఎంత స్టఫ్ ఉండాలి చెప్పండి, ఎంత సబ్జెక్ట్ ఉండాలి చెప్పండి. ఆ సబ్జెక్ట్ మనం గెయిన్ చేయాలి. ఏదో పల్లెటూరులో ఉన్న ఆశీర్వాదాలు, స్తోత్రాలు, చప్పట్లు, తర్వాత ఆరాధన, హల్లెలూయా, ఇది కాదండి. ఎక్కడున్నా కానీ కేఏ పాల్ మనకంటే పల్లెటూరు, ఈ దుర్గి కంటే కేఏ పాల్ ఉన్న ఊరు మరీ పల్లెటూరు. కానీ ఆయన దేవుడు ఏ స్థాయిలో నిలబెట్టాడు? ప్రపంచ దేశాలను శాసించే స్థాయిలో దేవుడు నిలబెట్టినప్పుడు మనల్ని దేవుడు నిలబెట్టాడో చెప్పండి. ఏ పొద్దున ఎవరైనా వచ్చి రుజువులు అడిగితే రుజువులు చూపించే పరిచయం నేర్చుకుందాం. మరొక వచనం చూద్దాం. 19వ అధ్యాయం 8వ వచనం, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 8వ వచనం. తర్వాత అతడు సమాజ మందిరములో వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు మళ్ళీ ఏం చేస్తున్నాడట? ఒప్పిస్తున్నారండి. ఒప్పించే పరిచర్య మనం చెయ్యాలి. ఒప్పించాలంటే సబ్జెక్టు ముందు మనకు బాగుండాలి, అంతేనా? చెప్పడం ఈజీనా, ఒప్పించడం ఈజీనా? గాలి అనేదే లేదు అని చెప్పడం చాలా ఈజీ, లేదు అని ఒప్పించడం కష్టం. గాలిలో అండి కార్బన్ డైఆక్సైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది, కార్బన్ మోనాక్సైడ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి అని చెప్తే ఊరుకో మేము రోజు పీల్చే గాలి గురించి మాకు చెప్తున్నాం అంటారు. ఒప్పించడం ఈజీనా, చెప్పడం ఈజీనా? ఏసేని నమ్ముకోండి మీ జీవితం బాగుంటుంది, ఏసే నిజ దేవుడు అని చెప్పడం ఈజీ, ఎవరైనా చెప్తారు. కానీ ఒప్పించడం చాలా కష్టం. ఈరోజు మన సంఘం నేర్చుకోవాల్సిన పరిచర్య ఏం పరిచర్య? ప్రకటించే పరిచర్యనా, ఒప్పించే పరిచర్యనా? ప్రకటించే పరిచర్య దాటి దాన్ని మించిన పరిచర్య ఏం పరిచర్య చేయాలి? ఒప్పించే పరిచర్య మనము చెయ్యాలి. దానికి సంఘం సిద్ధంగా ఉండండి. ఇది రెండో విషయం. ఇక చివరిగా మత్తయిని బట్టి మనం నేర్చుకోవాల్సిన చివరి ప్రాముఖ్యమైన విషయం ఏం చెప్పనా? మత్తయి తన పరిచర్య ఎవరి మధ్యలో విస్తరింపజేశాడు? యూదుల మధ్య విస్తరింపజేశాడు. అయితే ఒక విషయం చెప్పనా, యూదుల మధ్య పరిచర్య విస్తరించాలి అంటే ఇతనే మంచివాడు ఆ యూదుల దృష్టిలో? మంచివాడైతే వెళ్ళి తనకున్న ఫ్రెండ్లీ నేచర్ని బట్టి అరే బామర్ది ఇలా కాదురా, అలా బావ ఇలా కాదు, అని మామ ఇలా కాదు, అరే బాబాయ్ ఇలా కాదు అని చెప్పొచ్చు. కానీ యూదులు కనీసం మత్తయిని దగ్గర రానిస్తారా? ఎందుకు? అతని పాస్ట్ ఏంటి? సుంకరి. అతను ఎలాంటి వాడు? యూదులు అసహించుకునే ఒక తెగకు సంబంధించిన వాడు. అఫ్కోర్స్ లేవీయుడైనప్పటికీ యూదులు అసహించుకునే ఒక జాబ్ చేస్తున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన యూదుల మధ్య పరిచర్య చేయాలంటే మాట్లాడాల్సింది నోరు మాత్రమే కాదు, ఏం మాట్లాడాలి? తన బ్రతుకు మరి ముఖ్యంగా మాట్లాడాలి. ఈరోజు క్రైస్తవ్యం నోటితో ప్రకటిస్తున్న క్రైస్తవ్యానికి దేవుడు నేర్పిస్తున్న పాఠం ఏం చెప్పనా? బ్రతుకుతో ప్రకటించడం నేర్చుకోవాలి. యేసయ్య నమ్ముకుంటే జీవితం బాగుపడుద్దని నోరు చెప్పకపోయినా పర్లేదు, కానీ నా జీవితం దానికి సాక్ష్యంగా ఉండాలి. యేసు ప్రభువుని నమ్మినందుకు నేను చెప్పాల్సిన సాక్ష్యం, నేను చెప్పాల్సిన సాక్ష్యాలు యూట్యూబ్లో కనపడుతున్న దొంగ సాక్ష్యాలు కాదు. వంట రూమ్లో ఏం జరిగింది, బాత్రూంలో బలి జీవితంలో ఏం జరిగింది, బొద్దింకేం చేసింది, ఈ సాక్ష్యాలుగా చెప్పాల్సింది. ఏ సాక్ష్యం చెప్పనా? యేసయ్యను నమ్మినందుకు నా జీవితం ఎలా జరిగింది, ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగింది నా జీవితంలో, ఇంత చేంజ్ ఓవర్, ఇంత మేక్ ఓవర్, ఇంత చక్కగా దేవుని కోసం ఎలా జీవించగలుగుతున్నానని నా నోరు కాదు మాట్లాడాల్సింది. ఏం మాట్లాడాలి చెప్పనా? నా బ్రతుకు మాట్లాడాలి. యూదుల మధ్య పరిచర్య చేస్తున్న ఈ మత్తయి మనకు చెప్పకని చెప్తున్న మాట ఏంటంటే, అతని నోరు కాదని మాట్లాడింది యూదుల మధ్య. ఏం మాట్లాడింది చెప్పండి? ఆయన బ్రతుకు మాట్లాడింది. అందుకే ఈరోజు దేవుడు మనకిస్తున్న ఛాలెంజ్ ఏంటి తెలుసా? తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చదవండి, చివరిగా ముగించుకుందాం. ఇక తీతు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరకయుండునట్లు సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనబరుచుకొనుము. తర్వాత నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండాలి. ఏమంటున్నాడు? ఎవ్వరు కూడా వేలెత్తి చూపించడానికి అసలు అవకాశము లేనంతగా నీవుగా అనేక మంది మధ్యలో నువ్వు ఎలా నిలబెట్టుకోవాలి? నీవు ఒక మాదిరిగా నిలబెట్టుకోవాలి. నా ఒక బ్రదర్ ఉంటారండి హైదరాబాద్లో, నాకు ఇష్టమైన ఒక మాట ఎక్కువగా చెప్తూ ఉంటాడు. ఏమంటారు చెప్పనా? ఆయన నోటి నుండే ఫస్ట్ నేను ఈ మాట విన్నాను.
జాయ్ అని ఒక అన్న ఉంటాడు హైదరాబాద్లో. ఆ అన్న చెప్పిన మాట, ఎప్పుడు ఆయన సువార్తలు చెప్పే మాట చాలాసార్లు ఆయన నోటి నుండి నేను విన్నాను. ఏమంటాడంటే, బైబిల్లో ఉన్నవి 4 సువార్తలే, కానీ అన్యులు చదివేది 5వ సువార్త, అది నీ బ్రతుకే అవ్వాలి అని అంటాడు. అన్యులు చదివేది ఇది చదవరు, అన్యులు చదివేది ఇది చదవరు. ఏ చదవరు చెప్పనా? మన బ్రతుకుని చదువుతారు. ఆ బ్రతుకుని చదివేటప్పుడు మన బ్రతుకే ఒక సువార్తగా మారిపోవాలి. అందుకే తీతుకు పత్రిక రాస్తూ చెప్తున్నాడు దేవుడు, ఎదుటివారు లేదా మన పరపక్షమందుండు వారు, మన ఎనిమీస్కి కూడా మనలో వేలెత్తి చూపించడానికి అవకాశం లేనంతగా మనం ఉండాలంట. అలా ఉంటే మనం ఎంత పరిచర్య చేస్తామో ఆ పరిచర్యకి మంచి వాల్యూ ఉంటుంది. కాబట్టి ఒకటే చెప్తున్నా, మనం ఎక్కడైతే సాక్ష్యం కోల్పోయామో అక్కడ ఇంకా బలపడదాం. మనం ఏ విషయంలో అయితే పడిపోయామో ఇంకా దృఢపడదాం. ఏ విషయంలో అయితే బలహీనంగా ఉన్నామో మన జీవితం మాట్లాడేలా చేద్దాం. మన నోరు కాదు. ఏం మాట్లాడాలి చెప్పండి? మన జీవితం మాట్లాడాలి. చాలామంది మూగవారు కూడా చాలామంది అనేక మందిని దేవునిలో నడిపించారు. చాలామంది కళ్ళు లేని వారు, కనీసం మాట్లాడలేని నత్తివారు కూడా దేవునిలోనికి అనేక మందిని నడిపించారు. రీజన్ ఏం చెప్పనా? వారి నోరు మాట్లాడలేకపోవచ్చు, కానీ ఏం మాట్లాడుతుంది? వారి బ్రతుకు మాట్లాడుతుంది. క్రిస్టియానిటీ ఈజ్ నాట్ వెన్ యువర్ మౌత్ స్పీక్స్, ద రియల్ క్రిస్టియానిటీ ఈజ్ వెన్ యువర్ లైఫ్ స్పీక్స్. మౌత్ మాట్లాడేదానికంటే ఎక్కువగా లైఫ్ మాట్లాడాలి. అలాంటి క్రిస్టియానిటీ నేర్చుకుందాం. ఈరోజు మత్తయి ద్వారా దేవుడు నేర్పిస్తున్నది, తల్లిదండ్రులారా మీ పిల్లల విషయంలో జాగ్రత్త, వారి చదువుల విషయంలో జాగ్రత్త, వారి ప్రవర్తన విషయంలో జాగ్రత్త, పెద్దవాళ్ళ ముచ్చట్ల దగ్గరికి రానివద్దు. సెకండ్ థింగ్ ఏంటి అంటే, మనం చేసే పరిచర్య ఎలా ఉండాలి చెప్పండి? ప్రకటించుకుని పోయే పరిచర్య కాదు. లేదంటే ఎలా అయినా మారొచ్చు. కొందరు ప్రకటించుకుంటూ పోయారనుకోండి, 10 మంది బ్రదర్స్ ఉన్నారు, అందులో 5 ప్రకటించుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, ఇంకో 5 వాళ్ళకి చుట్టూ కాపలగా ఉండాలి. కాపల దేనికి? బౌన్సర్లాగా కాదు. దేనికి? రుజువులు ఎవరైనా అడిగితే వీళ్ళు రుజువుపరచడానికి. అలా అయినా అవ్వచ్చు. మొత్తానికి ఇద్దరు షేర్ చేసుకుందాం వర్క్ని. ఆ తర్వాత దేవుడు నేర్పిస్తుంది ఏంటి అని అంటే, మనము పరపక్షమందుండు వాడు కూడా మన గురించి ఏదైనా చెడ్డగా మాట్లాడాలంటే సిగ్గుపడే అంత నాణ్యంగా, అంత గొప్పగా జీవిద్దాం. మన నోటి కంటే మన బ్రతుకు ఎక్కువగా పరిచర్య చేసేలా చేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే, ఇస్కరియోతు యూదాకి మత్తయికి తేడా ఏం చెప్పనా? మత్తయి దేవుని కోసం డబ్బును వదులుకుంటే, యూదా ఏమో డబ్బు కోసం దేవుని వదిలేశాడు. ఈరోజు డబ్బు కాదు, ఏది కాదు, దేవునికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యతను మనం ఇద్దాం. యూదా వలె కాకుండా మత్తయి వలె మనం ముందుకు సాగుదాం. అన్ని విషయాల్లో ఘనంగా ఉందాం. ప్రకటించే పరిచర్యను మానేసి రుజువులతో కూడిన పరిచర్యను మనం చేద్దాం. అలాంటి పరిచర్యను దేవుడు ఈ చిన్న సంఘానికి అనుగ్రహించునుగాక. ఆమేన్.